అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు గమనిస్తే నాకైతే చాలా చాలా నచ్చిందండి. యాక్చువల్ ఆయన మాట్లాడలా, వార్నింగ్ ఇచ్చాడంటే అటువంటిదే, ఆర్డర్ ఇచ్చాడంటే అటువంటిదే, అండ్ టీచర్ల క్లాస్ అంటే అటువంటిదే. ఎవరికి ఇవన్నీ? జనసేన వాళ్ళకి. మొన్న నాగబాబు ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ యొక్క అన్న, ఈ నాగబాబు మొన్న ఆయనకి అసలు సందర్భం కాదు అండ్ ఆయనకు అవసరం లేదు, వెళ్ళి ఈ లేడీస్ డ్రెస్సింగ్ గురించి ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పటికీ అంటారు ఓ యాంకర్ కోసం ఈయన ఇన్వాల్వ్ అయ్యాడు ఏంటి అని చెప్పేసి. శివాజీ చెప్పింది ఏదైతే ఉందో తప్పుగా మాట్లాడిన ఒక మాట పక్కన పెడితే అంతా శివాజీ సపోర్ట్ అన్నారు. రిమైనింగ్ యాంకర్ విషయంలో వచ్చేటప్పటికేమో అంత రకరకాల మాట్లాడినప్పుడు ఇక మహిళా సంఘాల వాళ్ళు వచ్చి మేము ఉన్నాము, ఇదిగో కేసు మేము రెడీ చేసి నువ్వు సంతకం పెట్టంటే పెట్టినట్టున్నారు. అప్పుడు కూడా ఇప్పటికి మాట్లాడుతున్నారు ఏంటి? నువ్వు మాట్లాడిన దానికి నువ్వు పెట్టిన పిక్స్కి సంబంధించి మేము మాట్లాడిన తప్ప ఏం తప్పు చేయలేదే, మాకు నోటీసులు రాని అప్పుడు చూస్తాం, నీ మీద రిటర్న్ కేసులు వేస్తామని చెప్పేసి వీళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. ఇలా పద్ధతిగా ఫ్రోష్ ఉన్న న్యూస్ ఛానల్స్ మీద కూడా వాళ్ళు ఎవరు కేసు పెడితే అవి చూడకుండా అనసూయ సంతకం కూడా పెట్టేసింది, ఆ యాంకర్ అనసూయ. ఇప్పుడే ఎందుకు చెప్పాను, అసలు ఆ విషయంలో అనసూయకి మైలేజ్ రాలా, పాపం అనసూయకి బ్యాడ్ నేమ్, నిజం పాపం అంటూనే. ఎందుకంటే ఆమెను కావాలని కొంతమంది ప్రొవోక్ చేసి రకంగా మాట్లాడించేలా చేశారు. ఇదే సమయంలో నాగబాబుని అసలు ఎవరూ అడగల, అనసూయనన్నా మైకులు పెట్టి అడిగారు, నాగబాబు అసలు ఎవరు అడగల. ఇటువంటిది నాగబాబు ఏకంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. అటువంటి నాగబాబు ఈరోజు జనసేనకు సంబంధించి నోరు విప్పాల్సినటువంటి తిరుపతి లడ్డూ విషయంలో నోరిప్పట్ల, ఏకంగా వైసీపీ వాళ్ళు దారుణంగా కోతలు కూస్తూ ఉంటే నోరెప్పట్ల, పవన్ కళ్యాణ్ అనరణ మాట్లాడుతుంటే నోరెప్పట్ల. దెన్ పవన్ కళ్యాణ్ అదే అన్నాడు, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి లేదన్నప్పుడు ఇంకా వేరే వివిధ విషయాల గురించి మాట్లాడతారా మీరు? తిరుమల లడ్డూ విషయం అంత భారీ కలిసి జరిగితే ఏమైపోయారు మీరంతా? నోరెప్పరా? నేనే మాట్లాడాలా? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఏం చేస్తున్నారు మీరు? నోరెప్పరా? మాట్లాడరా? టీడీపీ వాళ్ళు ఏ రకమైన ఎఫర్ట్స్ పెడుతున్నారు? అసలు డే 1 నుంచి కూడా తిరుమల లడ్డు కల్తీ విషయంలో ఫైట్ చేస్తున్నప్పుడు నేను కనిపిస్తున్న జనసేనలో టీడీపీలో ప్రతి కార్యకర్త ఉన్నాడు, జనసేనలో ఉన్నారు కొంతమంది. బట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఏం చేస్తున్నారు? నోరెప్పాలి కదా. వాళ్ళు ఏమన్నారు? లడ్డు విషయంలో ఆ కల్తీ జరగలేదని ముందు అన్నారు. ఆ తర్వాత ఆ పాలు ఇచ్చిన ఆవులు ఏవైతున్నాయో అవి కల్తీ ఫుడ్ తిన్నాయి, అందుకు పాలు కల్తీ అయి ఉంటాయి అన్నారు. ఆ తర్వాత ఏమన్నారు? సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసారా అసలు అందులో జంతు కొవ్వే లేదు, జంతు కొవ్వు ఉందని చెప్పి చంద్రబాబు పవన్ తప్పుడు ప్రచారం చేశారు అంటే ఒక క్షమాపణ చెప్పాలంటున్నారు. అసలు అది నెయ్యే కాదు నుంచి రిపోర్ట్ కూడా పక్కన పెట్టి మేము జంతు కొవ్వు గురించి మాట్లాడి దాన్ని హైలైట్ చేస్తూ ఉంటే మీరు నోరెత్తరా? చెప్పరా? టీడీపీ వాళ్ళు ఒక కార్యకర్త నుంచి ఒక మంత్రి వరకు అంతా కూడా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతుంటే మనలో ఏంటయ్యా ఎవరో ఒకరిద్దరు కార్యకర్తలు తప్ప అసలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు? ఇదండి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నాయకత్వం అంటే ఇది. జనసేన నుంచి నేను కొంతమంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఇదే అన్నారండి, పాపం, నిజంగా పాపం. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాం, గెలిచిన తర్వాత ఈరోజు వాళ్ళ పన్నెందో వాళ్ళు బిజీగా ఉండిపోతున్నారు తప్ప అందరు కాదు కొందరు, కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇప్పటికి వైసీపీలు మమ్మల్ని అనరణ మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కానీ మేమేం చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు పోలీసులు కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. ఏం చేస్తాం సార్ అంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ వాళ్ళు జనసేన వాళ్ళని రోడ్డు మీద ఉరికించుకొట్టారండి. మరి ఇప్పటివరకు ద్వారంపూడి అరెస్ట్ చేయలేదే. అండ్ ఇప్పుడు కూడా రేషన్ అక్రమ మాఫియా దగ్గర నడుస్తూనే ఉందంట. మరి అదేమైంది ఎవరికి తెలియదు. చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన వాళ్ళకి బోల్డెన్ సమస్యలు. మొన్న నాకు ఎప్పుడైతే రెస్పాండ్ అయ్యాడో, ఇది చేతన మెడిలిస్తున్న మీడియా కదా, నేను నా క్యాటిస్ ఎస్పీ ఛానల్లో కావేసి రెండిట్లు ఇదే అన్నా, అయ్యా నాగబాబు అసలు మీరు స్పందించాల్సిన దేని మీద, స్పందిస్తున్న దేని మీద, ఎందుకండి మీకు ఇదని చెప్పేసి మాట్లాడాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ అదే అన్నాడు. అన్నాను కూడా చూడలే, డైరెక్ట్గా అనేసాడు. దేని మీద రెస్పాండ్ అవ్వాలంటే తెలియకపోతే ఇంకెందుకు అన్నాడు. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? నాయకత్వం అంటే మన టీంలో ఉన్నటువంటి అందరూ కూడా సవ్యంగా ముందుకు తీసుకెళ్ళగలడం. పోరాట పటం అంటే నాయకుడు ఒకటే కాదు, తనతో పాటు టీం అంతా కూడా పోరాటం చూపించాలి. ఓవరాల్గా ఈరోజు ఏపీలో ఈ వైసీపీ అనే ఒక దుర్మార్గులు, ఓపెన్ అండి మాట, వైసీపీ అనే ఒక దుర్మార్గులు ఎంత దారుణంగా తెగబడుతున్నారంటే ఈ లడ్డూ కేసును డైవర్ట్ చేయడానికి పచ్చి బూతులతో
మంత్రులని తేడా తెలియకుండా, ముఖ్యమంత్రి తేడా తెలియకుండా ఏదో మాట్లాడుతూ పోతున్నారు. ఇది ఎంత దూరం పోతుంది అంటే చివరికి కొట్లాటలేంటి, హడావుళ్ళేంటి, నానా హడావుళ్ళు. అప్పుడు చంద్రబాబు గారు రియలైజ్ అయ్యారు తేడా జరుగుతుంది, వైసీపీ హయాంలో ఎలాగుంది ఇప్పుడు కూడా అలా ఉంటే అలాగా అని చెప్పేసి టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. జోగి రమేష్ ఇంటిని తగలబెట్టిన వాళ్ళు కేసులు పెట్టారు, లోపలేశారు. అండ్ అంబటి రాంబాబు ఇంటిని ధ్వంసం చేస్తున్నాడు, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇదే పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నాడు. అరే ఎక్కడ చూడు వైసీపీ మీద పోరాటం చేస్తున్నారు, టీడీపీలు కనపడుతున్నారు. జనసేన వాళ్ళకి ఏమైంది? వైసీపీ మీద మీరు పోరాటం చేయరా? ప్రెస్ మీట్ పెట్టరా? వైసీపీ యొక్క దుర్మార్గాన్ని చెప్పరా? ఎన్నెన్నో వాళ్ళు చేసింది. అసలు నెయ్యే లేనటువంటి కెమికల్ ఆయిల్తో లడ్డూలు చేసి ఈరోజు మనలో తప్పు అన్నట్టు మాట్లాడితే, నేనేదో తప్పు చేసి చెప్పేసి నా గురించి అలా మాట్లాడుతుంటే నోరెత్తరేంటయ్యా? మాట్లాడండి అయ్యా. మీరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు నోరెప్పండి, మాట్లాడండి అని చెప్పేసి అంటున్నాడు. సో వీడియో ఇక్కడే క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు రియలైజ్ అయ్యాడు మన పవన్ కళ్యాణ్. ఏ రకంగా పవన్ కళ్యాణ్ ముందుండి నడిపిస్తే వెనకాల నడుస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ దేనికోసం పోరాడుతున్నాడో అది కొంతమంది తెలియట్లా. అది ఈరోజు చెప్పాడు. ఇక నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలగలిసి బెస్ట్ లెవెల్ అడుగులు వేస్తే వైసీపీ దుర్మార్గాన్ని అడ్డుకట్ట వేయచ్చు, వాళ్ళ యొక్క విద్వేషాన్ని ఎండ చేయొచ్చు. ఓవరాల్గా వైసీపీ అన్నది పాతలని పడిపోయేలాగా ప్రజల చేతే ఓట్ల రూపంలో వాళ్ళని మట్టి కనిపించేయచ్చు. అవునా కాదా? కింద కామెంట్లో తెలియచేయండి.